ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే హాలిడే అయిపోయింది. కానీ మన చిన్నప్పుడు 5-6 డేస్ ముందు నుండే గేమ్స్ అని, ఎస్సే రైటింగ్స్ అని, డ్రాయింగ్ పోటీలని అలా గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం టీచర్స్ అండ్ స్టూడెంట్స్. అన్నింటికన్నా పెద్ద పని ఏంటి అంటే క్లాస్ రూమ్ని డెకార్ చేసుకోవడం. స్టూడెంట్స్ అందరూ మీ డబ్బులు కలెక్ట్ చేసుకునే వాళ్ళం. డబ్బులు ఏమైనా సరిపోకపోతే క్లాస్ టీచర్ని అయితే అడిగితే టీచర్ అయితే ఇచ్చేవాళ్ళు. ఎలాగోలాగ 2 డేస్ ముందు నుంచి ఒక ప్లానింగ్ అయితే ఉండేది. ఫ్లాగ్స్ అయితే కొని తెచ్చుకొని అందరం కలిసి అయితే ఫ్లాగ్స్ని అయితే అంటించేసుకునే వాళ్ళం. క్లాస్ టీచర్ని అయితే పిలిచి డెకార్ ఎలా ఉంది అని చెప్పి అడిగేవాళ్ళం. క్లాస్ టీచర్ ఇచ్చే కామెంట్స్కి అయితే మురిసిపోయేవాళ్ళం. భలే ఉండేది అప్పుడైతే. ఆ తర్వాత అన్ని క్లాసెస్ రూమ్కి తిరిగేవాళ్ళు, ఎవరి డెకరేషన్ బాగుంది అని చెప్పి టీచర్స్ అందరూ కలిసి. ఇక ఆగస్ట్ 15th రోజు మార్నింగే లేచి వైట్ డ్రెస్ అయితే వేసుకొని, డ్రెస్కి అయితే ఫ్లాగ్ని అయితే పిన్ చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయేవాళ్ళం అందరినీ. ఫ్లాగ్ హోస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మెయిన్గా వెయిట్ చేసేది దేనికోసం అంటే జనగణమన అంతా కంప్లీట్ అయిన తర్వాత, దేశభక్తి పాటలు అవి పాడిన తర్వాత, స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత వెయిట్ చేసేది దేనికోసం అంటే లైన్లో నించోబెట్టి చాక్లెట్స్ అండ్ స్వీట్ కోసం. భలే గుర్తుకొస్తున్నాయి ఆ రోజులన్నీ. మీకు కూడా గుర్తుకొస్తున్నాయా? అయితే కామెంట్లో కామెంట్ చేసేసేయండి. మీ చైల్డ్ లైఫ్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.